ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. కాలేజ్ కోర్సు చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వము బీసీ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి నాటకాలు ఆడుతుంది. అరే ఏం అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తుంది. 20 రూపాయలు కూడా విడుదల చేయలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ 20 నెలల కాలంలో 3,000 కోట్లు చంద్రబాబు విడుదల చేశారు. ఆయన నిమిషాన్ని నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి అధికారంలో 2,20,000 కోట్ల అప్పులు తెచ్చి 2,20,000 కోట్ల ఆదాయం వచ్చింది. 4,40,000 కోట్లు ఆదాయం వస్తే ఒక్క 10 రూపాయలు కూడా రిలీజ్ చేయడం సిగ్గుందా ప్రభుత్వానికి? ముఖ్యమా ఈ బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆయన హాస్టల్ విద్యార్థిగా చదువుకొని వచ్చిండు. మన పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కానీ ఉండాలి ఆలోచన. అరే మా ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు, పీజీ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు. వీళ్ళ ఫీజులు ఇవ్వాలి, వీళ్ళు చదువుకోవాలని లేదా? ఇది ఒకటి. ఈ పేద కులాలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నత చదువులు చదువుతుంటే ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేకపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ లో బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు చెలగాటం ఆడుతుంది. కాలేజ్ యాజమాన్యం సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఉన్నతమైన విద్యకు విద్యార్థులు దూరం అవుతా ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఉద్యమం చేస్తామో అదే విధంగా మరో తెలంగాణ మిలియన్ మార్క్ చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.